10 సంవత్సరాలుగా ఆ గ్రామంలో ఒక్క చినుకు వర్షం కూడా పడలేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. భూమి అంతా నెర్రలు బారి ఉంటుంది. ఒక్క పచ్చటి చెట్టు కూడా కనిపించదు. ఒక చిన్న గుడిసె ముందు మంచం మీద కూర్చొని కిరణ్ శూన్యంలోకి చూస్తూ తన తండ్రి రామయ్య చివరి మాటలను గుర్తు చేసుకుంటాడు. కిరణ్, నా కళ్ళ ముందే మన పొలమంతా ఎడారిలా మారిపోయిందిరా. 10 ఏళ్లు దాటిపోయింది తండ్రి. ఈ ఊరి వైపు ఒక్క మేఘం కూడా రావడం లేదు. ఆకాశం వైపు చూసి చూసి నా కళ్ళు కాయలు కాచాయి. ఒక్క చినుకు పడితే చాలు నా రుణం తీరిపోతుంది అనుకున్నాను. కానీ ఆ దేవుడికి మన మీద జాలి కలగటం లేదురా. నాన్నగారు, దయచేసి నన్ను క్షమించండి. మీ చివరి కోరికను నేనింకా తీర్చలేకపోయాను. మన ఊరికి గతి ఎందుకు పట్టిందో నాకు అర్థం కావడం లేదు నాన్న. పక్క ఊళ్ళలో పంటలు పండుతున్నాయి, బావుల్లో నీళ్లుంటున్నాయి. కాని మన గ్రామంలోనే బావులు ఎండిపోయాయి, పశువులు చనిపోతున్నాయి. దీని వెనకాల ఏదో పెద్ద కారణం ఉంది నాన్నా. కారణమేదైనా ఈ భూతల్లిని నమ్ముకున్న రైతులను రామను. భూమిని వదిలి వెళ్ళలేము, అలాగని ఇక్కడ బతకలేము. నీళ్ల విలువ తెలుసుకోరా. నాన్నగారు, నన్ను ఒంటరిని చేసి వెళ్ళినా మీ ఆశయాన్ని నేను వదల్లో. మీ ప్రాణాలు తీసిన ఈ కరువును నేను ఊరికే వదల్లో. మన గ్రామానికి పట్టిన ఈ శని ఏంటో నేను తెలుసుకుంటానన్నా. ఇది నా ప్రతిజ్ఞ. అలా కాలం గడుస్తుంది. ఒకరోజు ఒక పాత ఇల్లు లోపల చారిత్రక రికార్డులు, గ్రంథాలు, పుస్తకాలు ఉంటాయి. గ్రామ పెద్ద అయిన ముసలి తాత కూర్చుని ఉంటాడు. కిరణ్ ఆయన ముందు నిలబడి ఉంటాడు. తాతగారు, మీకంటే ఈ ఊరు పెద్దలు ఎవరూ లేరు. నా చిన్నప్పుడు మన ఊరు ఎంతో పచ్చగా ఉండేదని నాన్నగారు చెప్పేవారు. కానీ ఈ 10 ఏళ్లుగా ఒక్క చినుకు కూడా పడకపోవటానికి అసలు కారణమేంటో ఆ పాత రికార్డుల్లో ఎక్కడైనా ఉందా తాత? దయచేసి వెతికి చెప్పండి. కిరణ్, నీ తండ్రి రామయ్య మరణం నన్ను ఎంతో బాధించిందిరా. నువ్వు అడిగింది నిజమే. ఒకప్పుడు మన గ్రామానికి చుట్టూ దట్టమైన అడవి ఉండేదిరా. ఆ అడవి వల్లనే మన ఊరి చెరువులు ఎప్పుడూ నిండుగా ఉండేవి. కానీ 10 ఏళ్ల క్రితం కొందరు స్వార్థపరులు, ధనవంతులు కలిసి అడవిలోని చెట్లన్నిటినీ నరికేసి అమ్మేసుకున్నారు. చెట్లను నరికేశారా? మరి గ్రామస్తులెందుకు అడ్డుకోలేదు తాత? అప్పట్లో జనాలకి డబ్బు ఆశ చూపించారురా. చెట్లు పోతే ఏమవుతుందిలే అనుకున్నారంతా. కానీ చెట్లు లేకపోతే మేఘాలు రావని, వర్షాలు కురవని ఆ మూర్ఖులకి తెలియదు. ఆ అడవి నరికివేత జరిగినప్పటినుంచే మన ఊరి దరిద్రం మొదలైందిరా. నువ్వు గనక ఊరి చివర ఉన్న గుట్టల వైపు వెళితే ఆ నరికివేసిన చెట్ల ఆనవాళ్లు నీకు కనిపిస్తాయి అని అనగానే కిరణ్ వెంటనే ఊరి చివర ఉన్న ఎండిపోయిన కొండ ప్రాంతం వైపు కిరణ్ నడుచుకుంటూ వెళ్తుంటాడు. అక్కడ పెద్ద పెద్ద చెట్లను మొదళ్ల వరకు నరికివేసిన ఆనవాళ్లు 100ల సంఖ్యలో ఎండిపోయి కనిపిస్తాయి. దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది! 100 ఏళ్ల నాటి మహావృక్షాలను ఇలా నరికిపడేశారా? చెట్లు లేని ఇల్లు ఇల్లు కాదు, చెట్లు లేని గ్రామం గ్రామమే కాదు. మన ఊరు పెద్దలు చేసిన ఈ పాపానికే ఈరోజు నా తండ్రితో సహా ఎంతోమంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. మేఘాలను ఆకర్షించే చెట్లే లేనప్పుడు వర్షాలు ఎలా కురుస్తాయి? భూమిలో నీరు ఎలా ఇంకుతుంది? కరువుకు కారణం దేవుడు కాదు, మనుషుల స్వార్థం. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థమైంది. నరికిన ప్రతి చోట మళ్ళీ కొత్త మొక్కలు నాటాలి. ఈ ఊరిని మళ్ళీ పచ్చగా మార్చాలి అని గట్టిగా నిర్ణయించుకొని ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే ఊరి జనాలంచిని ఉంటారు. సుబ్బయ్య అనే గ్రామస్తుడు గట్టిగా మాట్లాడుతుంటాడు. కిరణ్ చేతిలో కొన్ని చిన్న మొక్కలు పట్టుకుని రచ్చబండ ముందుకు వస్తాడు. ఊరి జనాలారా వినండి. మన ఊళ్ళో వర్షాలు పడకపోవటానికి కారణం ఏ చేతబడి కాదు,
దేవుడు కోపం అంతకంటే కాదు. 10 ఏళ్ల క్రితం మనం చేసిన అడవి నరికివేత పాపమే దీనికి కారణం. చెట్లు లేకపోవటం వల్లే మేఘాలు రావడం లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మనమంతా కలిసి మళ్ళీ చెట్లు నాటుదాం. ఒరే కిరణ్, నీ తండ్రి చనిపోయిన బాధలో నీ బుర్ర పాడైనట్టుందిరా. చెట్లు నాటితే వర్షాలొస్తాయా? ఎక్కడైనా చెట్లు ఉంటే వర్షాలు వస్తాయి కాని వర్షాలు వస్తేనింతేనే కదా చెట్లు బతికేది. తాగటానికి నీళ్లు లేక మేమంతా ఊళ్ళు వదిలి పారిపోతుంటే నువ్వు మొక్కలు నాటమంటావా? ఇవన్నీ పిచ్చి మాటలు, మాకు నమ్మకం లేదు. అవును, సుబ్బయ్య చెప్పింది నిజమే. మొక్కలు నాటటానికి నీళ్ళెక్కడివి? ఈ అబ్బాయికి పిచ్చి పట్టింది. సుబ్బయ్య బాబాయ్, చెట్లు లేకపోతే రేపు మన పిల్లలు కూడా ఈ కరువులోనే చచ్చిపోతారు. నా మాట నమ్మండి, కష్టం మనదే, ఫలితం ప్రకృతి ఇస్తుంది అని అంటాడు. కాని ఏ ఒక్కరూ కూడా కిరణ్ మాటలు వినరు. ఇంకేమీ చేయలేక ఎండలో కొండ ప్రాంతంలో కిరణ్ ఒక్కడే పారపట్టుకుని గుంతలు తవ్వుతుంటాడు. పక్కనున్న చిన్న కుండలోని నీళ్లను ఒక్కొక్క చుక్కగా ఆ మొక్కలకి పోస్తూ ఉంటాడు. ఊరు జనాలు నన్ను చూసి నవ్వినా పర్లేదు, వ్యతిరేకించినా పర్లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నేనీ పని ఆపను. నాన్నగారు ఈ భూమిలోనే కలిసిపోయారు. ఆయన ఆత్మ శాంతించాలన్నా, ఈ ఊరు బతకాలన్నా ఈ కొండల మీద మళ్ళీ పచ్చదనం రావాలి. చిన్న మొక్క, నువ్వు ఎలాగైనా బతకాలి. ఈ ఎండను తట్టుకుని నువ్వు పైకి వస్తేనే నిన్ను చూసి ఈ ఊరు జనాలకి నమ్మకం వస్తుంది అని కుండలో నీళ్లు తక్కువగా ఉండటంతో తన తాగే నీళ్లను కూడా మొక్కకే పోస్తాడు. అలా సాయంత్రం వేళ కిరణ్ అలసిపోయి కొండమీద కూర్చునుంటాడు. అక్కడికి ముసలి తాత మరికొందరు ఊరి యువకులను తీసుకుని వస్తాడు. వాళ్ల చేతుల్లో కూడా పారలు, మొక్కలు ఉంటాయి. కిరణ్, నువ్వు ఒంటరివాడివి కావురా. నీ కఠినమైన శ్రమ, నీ పట్టుదల చూశాక నా ముసలి రక్తం కూడా ఉప్పొంగిందిరా. ఇదిగో, ఈ ఊరి యువకులు కొందరు నీ వైపు నిలబడటానికి వచ్చారు. నువ్వు చేస్తున్నది పిచ్చి పని కాదు, పవిత్రమైన పని అని వీళ్లకు అర్థమైందిరా. అవును కిరణ్ అన్న, నువ్వొక్కడివే అంత ఎండలో కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాము. ఈ రోజు నుండి మేమంతా నీతోనే ఉంటాం. రోజుకొక 100 మొక్కలు నాటుతాం. ఈ కొండను మళ్ళీ అడవిగా మారుద్దాం. థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనమంతా కలిస్తే సాధించలేనిది ఏదీ లేదు. మొక్కలు నాటడంతో పాటు వర్షపు నీటిని నిల్వ చేయడానికి చిన్న చిన్న వంకల దగ్గర రాళ్లతో చెక్ డ్యాంలు కూడా నిర్మిద్దాం. పడే ప్రతి చుక్కను భూమిలోనే ఇంకేలా చేద్దాం అని అంటాడు. అలా కొన్ని వారాల తర్వాత కిరణ్ మరియు యువకుల బృందం పెద్ద పెద్ద రాళ్లను మోస్తూ ఒక ఎండిపోయిన వాగు వంక అడ్డంగా రాళ్లతో కట్ట చెక్ డ్యాం నిర్మిస్తుంటారు. సుబ్బయ్య దూరం నుండి వీళ్లను చూస్తూ ముఖం ముడుచుకుంటాడు. వీళ్లేదో పెద్ద విప్లవం తెస్తున్నట్టు తెగ బిల్డప్ ఇస్తున్నారు. ఎండిపోయిన వాగులో కట్టలు కడితే నీళ్లొస్తాయా? ఆకాశంలో మేఘాలే లేవు. వీళ్ల రాళ్ల కట్టలేమాపుతాయి? అయినా ఊరంతా ఒకటవుతుంటే నేను మాత్రం ఒంటరిగా మిగిలిపోతున్నానా ఏంటి? మిత్రులారా, గట్టిగా లాగండి. ఈ కట్ట ఎంత బలంగా ఉంటే రేపు వచ్చే నీరు అంత బాగా భూమిలోకి ఇంకుతుంది. చుట్టూ ఉన్న బావుల్లో నీటి మట్టం పెరుగుతుంది. కష్టపడండి అని అంటాడు. అలా 4 సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు ఆకాశమంతా ఒక్కసారిగా నల్లటి మేఘాలతో నిండిపోతుంది. ఉరుములు, మెరుపులు వస్తాయి. 15 ఏళ్లగా ఎండకాసిన గ్రామంలో ఒక్కసారిగా చల్లటి గాలి వీస్తుంది. అమ్మో, చినుకు, వర్షపు చినుకు! 15 ఏళ్ల తర్వాత మన ఊళ్ళో వర్షం పడుతోంది. కిరణ్ చెప్పింది నిజం. చెట్లు ఉంటేనే వర్షాలు వస్తాయి అని గ్రామస్తులంతా వర్షంలో తడుస్తూ ఆనందంతో కేకలు వేస్తారు. అలా భారీ వర్షం కురుస్తుంటుంది. కిరణ్ కట్టిన రాళ్ల చెక్ డ్యాం వెనకాల నీరు నిండుగా నిల్వ ఉంటుంది.
ఊరి చెరువులోకి నీళ్లు గలగలా పారుతుంటాయి. కిరణ్ కొండమీద నిలబడి ఆకాశం వైపు చూస్తుంటాడు. మేఘాలు వచ్చాయి. అబ్బా, చల్లటి గాలి వస్తుంది. నాన్నగారు, చూడండి, మనం నాటిన వేల మొక్కల శ్వాస ఈరోజు ఆకాశాన్ని తాకి మేఘాలను రప్పించింది నాన్న. కిరణ్, నన్ను క్షమించురా బాబూ. ముసలివాడినైనా నాకు లేని తెలివి యువకుడివైన నీకు ఉందిరా. నిన్ను పిచ్చివాడన్నాను, కాని నువ్వే మా అందరి కళ్ళు తెరిపించావు. ఈరోజు నువ్వు కట్టిన కట్టల వల్లే మన ఊరి చెరువు నిండిపోయిందిరా. ఈ ఊరిని కరువు నుండి కాపాడిన దేవుడివిరా నువ్వు. వద్దు సుబ్బయ్య బాబాయ్, నేను దేవుడిని కాదు. ఈ విజయం నాదొక్కడిది కాదు, నాతో పాటు కష్టపడిన యువకులది, మనమంతా నాటిన మొక్కలది. ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సిన నీతి ఒక్కటే: ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఇప్పటి నుండి మనం చెట్లని నాటలే కాని నరికివేయొద్దు. ఇన్నేళ్లు మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదు అని అంటాడు. అలా కొన్నేళ్ల తర్వాత గ్రామమంతా దట్టమైన పచ్చటి చెట్లతో, పండిన పొలాలతో, నీళ్లతో కలకలలాడుతూ ఉంటుంది. చూసావా రామయ్య, నీ కొడుకు ఈ ఎండిపోయిన గ్రామాన్ని మళ్ళీ నందనవనంగా మార్చేశాడరా. నీ ఆత్మ ఈరోజు స్వర్గంలో ఎంతో సంతోషిస్తుందిరా. మన గ్రామం పేరు ఇకపై చెట్లు లేని గ్రామం కాదు, పచ్చటి చెట్ల ప్రగతి గ్రామం. ఈ పచ్చదనాన్ని మనం మన తర్వాతి తరాలకు కూడా ఇలాగే అందిద్దాం. గ్రామస్తులంతా ఒకేసారి ఆనందంగా నవ్వుతారు. పచ్చటి ప్రకృతి అందాలు, పారే నీళ్ల సవడితో కథ సుఖాంతమవుతుంది. నీతి: ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది.